రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. విద్యార్థులు ఉచిత పాలిసెట్ను సద్వినియోగం చేసుకోవాలి. 13న జరిగే పాలిసెట్ 2026 సంవత్సరం కోసం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల కోసం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత పాలిసెట్ను ఈ నెల 15వ తేదీ నుంచి నెల రోజుల పాటు కాగజ్ నగర్ లోని డిఆర్సి భవనంలో కెరీఆర్ గైడెన్స్ తో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ఉచిత కోచింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ లలిత పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పూర్తి వివరాలకు కార్యక్రమకు కన్వీనర్ కటుకం మాధుకర్, జిల్లా విద్యాశాఖాధికారి లలిత గార్లను సంప్రదించలన్నారు. వివరాలకు సెల్ నెంబర్ 9441140434 సంప్రదించాలని డిఏఓ సూచించారు. రెండో విషయం నేను ఇంకొకటి చెప్తున్నాను. చదువు భయాన్ని కలిగిపోతుంది. చదువు మాట్లాడే శక్తిని ఇవ్వాలి. అనవసరమైన మాటని కాదు, ఉపయోగపడే మాటని మాట్లాడే శక్తిని ఇవ్వాలి. అర్థమైందా? చెప్పండి, భయపడకుండా చెప్పండి. తప్పైనా రైట్ అయినా ఏమీ కాదు. వాంటెడ్లీ మనం ఏది తప్పు చేయకూడదు. అంతే. క్వశ్చన్ చేయడంలో ఏంటి వన్ ఆబ్జెక్ట్ 3 షాడోస్ ఫామ్ అయ్యి అని క్వశ్చన్ చేయగలిగితే మీకు సైన్స్ మీద అవగాహన ఏర్పడుతున్నట్లే కాదు. అప్పుడు క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ తెలుస్తుంది. బయటకున్న ఏదైతే స్ట్రేట్ లైన్లో ట్రావెల్ చేస్తుందో దాని వల్లనే షాడోస్ బాగుంది. ఎందుకంటే అది ట్రావెల్ చేసే మార్గంలో ఏదైనా అడ్డం వచ్చిందనుకోండి, రైట్ ఏం కాదు, నెక్స్ట్ ట్రావెల్ కాకపోవడం వల్ల దానికి ఏం కావాలి, షాడోస్. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒకటే వ్యక్తి ఉన్నాడు, ఒక మధ్యలో నిలబడి ఉన్నాడు, కానీ అతని 3 షాడోస్ ఉన్నాయి. ఒక్కసారి ఆ క్వశ్చన్ వల్ల ఎట్లా ఆన్సర్ తెలుస్తుంది? ప్రాక్టికల్ చేయమంటే ఏంటి? నెక్స్ట్ ఒక లైట్ స్విచ్ ఆఫ్ చేసి అప్పుడు ఎన్ని షాడోస్ అయితే 2, తర్వాత ఇంకొక లైట్ స్విచ్ ఆఫ్ చేసి 1. అంటే ఆబ్జెక్ట్ ఈ షాడో ఫామ్ కావడానికి రీజన్ ఏంటిదో తెలుస్తుంది. లైట్ స్ట్రేట్ లైన్లో వెళ్ళడం, మన ఏమైనా నెంబర్ ఆఫ్ షాడోస్ పెరిగినాయంటే దానికి రీజన్ ఏంటిది? దానికి నెంబర్ ఆఫ్ లైట్. బేసిక్గా ఈ అంశాన్ని ఎందుకు చెప్తుందంటే సైన్స్ చదివేటప్పుడు ఏదైనా చదివేటప్పుడు ఎట్లా ఉండాలి తెలవడానికి చెప్తున్నాను. అది ఎంత పెద్ద డిఫికల్టీ టాపిక్ అయినా, ఎంత కష్టమైన టాపిక్ అయినా. కాగజ్ నగర్ మున్సిపల్లో పట్టణ అభివృద్ధిలో భాగముగా రోడ్ వేడెల్పు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా కాగజ్ నగర్ పట్టణంలో ప్రజలు, నాయకులు మున్సిపల్ అధికారులకు సంపూర్ణ మద్దతు పలికారు. అలాగే రోడ్ వైపు ఉన్న రూమ్ ఓనర్లు కూడా మద్దతు తెలిపారు. కొంత ఫ్లైఓవర్ క్రింద ఉన్న అక్రమ టేలలో కొన్ని సంవత్సరాల నుండి జీవనం గడుపుతున్న కొందరి పరిస్థితి వారికి ఇబ్బంది ఉందని వారు తమకు ఏదైనా ఆధారం చూడాలని ప్రభుత్వాన్ని, మున్సిపల్ అధికారులను కోరారు. ఈ విషయానికి పై మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతిని టేలలు నిర్మించుకున్న వారు కమిషనర్ని కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పట్టణ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని పనులు ప్రారంభించిన ఇక్కడ అందరూ సమానమే, అందరూ సహకరించాలని ఆయన అన్నారు. కాగజ్ నగర్లో రోడ్డు వెడల్పు ప్రోగ్రాం అనేది చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే ఇది ఎన్నో సంవత్సరాల ప్రజల కోరిక. అది దీంతో వాహనాలు రాకపోవడానికి ఇబ్బంది లేకుండా చిన్నగా ఒక బైక్ పోదామంటే బైక్ పోలేని పరిస్థితి ఉంది బ్రిడ్జ్ కింద. అటువంటి రోడ్డు వెడల్పు వల్ల బైక్ కాదు, ఎన్ని ఆటోలైనా, అంబులెన్స్ అయినా ఈజీగా వెళ్ళిపోవచ్చు. గతంలో ఒక బైక్ పోతే పక్క నుండి 108 అంబులెన్స్ పోలేని పరిస్థితి ఉండే. ఆ గుంతలో, ఆ పక్క పడిన ఎన్నో గుంతలలో బండ్లు పడిపోవడం, ఆటోలు పడిపోవడం, అంబులెన్స్ పడిపోవడం గతం చూసినాము. దానివల్ల ఈ రోడ్డు వెడల్పు చాలా ఆనందకరమైన ఉన్న విషయం ఇది. దీనివల్ల ప్రజలు కానీ, బండ్లు కానీ అందరూ కూడా చాలా సులభంగా వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. దీనివల్ల చాలా కాగజ్ ప్రజలకు చాలా ఉపయోగకరమైన విషయం ఇది. ఎవరు లేరు, భర్త లేరు, కొడుకులు లేరు, ఎవరు లేరు, ఒక్కదాన్ని ఉన్నాను. అందుకే నాకు 12 సంవత్సరాలు వాడు కాలేను సంపాదించిన జాగా చిన్నోడు కూడా వెళ్ళి వాడు చిన్నోడు కూడా 3 రోజులే నాకు చిక్కవు కాబట్టి వెళ్తున్నాను.
ఏం ఆధారం లేదు, ఎక్కడ ఏం లేదు, ఎవరు అడుచుకుంటారు లేదు నాకు కూడా తెలుసునా. అందుకే ఎక్కడ జాగా చూసి స్కూల్ ఉంది నేను అక్కడ బతుకుతాను. ఇంటికాడ ఉండాలంటే ఉండలేను నేను గట్లా, నేను కట్ట చేసుకొని బతుకుతాను. అందుకే నాకు ఎక్కడ నన్ను జాబ్ ఉంటే దూరం ఉంది, ఆ కేల ఉంటుంది అక్కడ వేసిన కేల ఉంటుంది అక్కడ వేసుకుంటాను. గట్లా నా బతుకు లేదు, నాకు ఊరుకుంది అంటే అన్ని తీర్లు చేస్తుంది గవర్నమెంట్, మంచిగానే ఉన్నది. ఇక్కడ మేము ఉత్పత్తి మీద 15 ఏళ్ళ સુધી బతుకుతున్నాం. ఆ బడ్జెట్లో మొత్తం ఇవి తీసేస్తుంటే మాకేంటన్నా ఒక అడ్డ చూపెట్టి మాది ఇచ్చేస్తే మేము ఆడ బతుకుతాం, కిరాయి కట్టం ఏదో ఎట్లా బతకగలుగుతాం. కానీ మమ్మల్ని బతకడానికి, మా పిల్లలకు బతకడానికి ఒక అడ్డ చూపెట్టాం. कमिश्नर साहब आपसे गुजारिश है थोड़ा हमारे हेल्प करें थोड़ा। और कहाँ पर है म्यूनसिपलिटी, कहाँ पर अड्डा है का तो बता दो, हम किराया बन गए थे सर। हम किधर जाना सर, छोटे छोटे बच्चे को लेके हम किधर जाना साहब? अब किधर तो जगह बताना साहब, हमारे छोटे छोटे बच्चे हैं साहब, छोटे बच्चे, ये छोटे छोटे बच्चे और 3 बच्चे, और किधर लेके जाना साहब? हमारे कुछ जगह नहीं है, कुछ भी नहीं है। दुकान था हमारा, जीना इसमें था पूरा। हम किधर जाना इसको लेके? कुछ तो भी एक जरिया बताओ सर। MLA साहब किराए बन लेते हम लोग, MLA साहब, चेयरमैन साहब, म्यूनसिपल कमिश्नर साहब। डेवलपमेंट जो कर रहे हैं बहुत अच्छा कर रहे हैं डेवलपमेंट। और इधर 14-15 साल के जो दुकानें हैं हमारे, अब थोड़ा क्या है बोले तो अब थोड़ा हमारे लिए भी कुछ करिए। ये डेवलपमेंट जो कर रहे हैं अच्छे कर रहे हैं, बराबर कर रहे हैं। और क्या है 14-15 साल से दुकानें यहाँ पे, हमारे लिए भी कुछ तो भी थोड़ा बहुत करिए आप। अब हमारे जीने का ये एक ही था, अब उसके बाद आप लोग थोड़ा बहुत क्या है थोड़ा बहुत हमें को देखिए। एक हमारा कहा तो भी अड्डा बता दो, वहाँ पे लगाते हम। तुम बोलो ना, कहा तो हमें तो बोले